ఈ వీడియో ద్వారా మనము పరమశివుడు రూపొందించినటువంటి ధామరతంత్రం, మూత్ర వైద్యము, సర్వరోగ నివారణి, ఆరోగ్య ప్రదాయిని అన్న విషయంలో మరొక భాగం, మరొక చిన్న విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. అదేమిటంటే, స్వమూత్రపానంలో ఏ మూత్రం తాగాలి? మొదటి మూత్రము, మధ్య మూత్రము తాగాలి. ఏమిటి మొదటి మూత్రము, మధ్య మూత్రము అంటే? మొదటి మూత్రం గురించి తెలుసుకుందాం. మూత్రధార లేదా మూత్ర ప్రవాహం. ఈ మూత్ర ప్రవాహంలో మొదటి భాగం ఒక విధంగా ఉంటుంది, మధ్య భాగం ఒక విధంగా ఉంటుంది, చివరి భాగం ఒక విధంగా ఉంటుంది. మూత్రధార, ఆ ప్రవాహం అంతా ఒకే మాదిరి ఉంటుంది, వేరువేరుగా అందులో భేదాలు ఉంటాయి. ఇందులో చూడండి, ఉదాహరణకి యూరిన్ బ్లాడర్, యూరిటర్స్, యురిత్రా అని ఈ మూడు ప్రధాన వ్యవస్థలు అన్నమాట. మూత్రం బయటకు మూత్ర నాళం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొత్తం యూరిన్ యొక్క ప్రయాణం శరీరం నుంచి బయట వరకు 6 ఇంచెస్ 6 ఇంచులు ప్రయాణం చేయాలనుకుంటుంది. ఈ ప్రయాణం చేసే మార్గంలో 6 ఇంచెస్లో మొట్టమొదటి 1 ఇంచ్ మూత్రాన్ని దగ్గర అందాజుగా మనకు అర్థమవడానికి 1 ఇంచ్ మూత్రాన్ని వదిలివేయాలి. దాన్ని మనం తాగరాదు, గ్లాసులో పట్టరాదు. 6 ఇంచుల ప్రయాణ మార్గంలో మూత్రధార, దీన్ని ప్రవాహం అంటాం. అంటే కరెంట్, నీటి ప్రవాహం అంటాం, విద్యుత్ ప్రవాహం అంటాం. అంటే ప్రవహిస్తూ ఉంటుంది మూత్రం యొక్క బ్లాడర్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. ఉదాహరణకు మనం 6 ఇంచెస్ ప్రయాణం చేయాలి అనుకో, ఆ 6 ఇంచ్ మూత్రం యొక్క ధారలో మొదటి 1 ఇంచ్ మూత్రం బయటకు వస్తుంది చూసారా, దాన్ని పట్టరాదు గ్లాసులో. అంటే స్వీకరించరాదు, తాగరాదు. ఎందుకు? ఏంటి కారణం అంటే, ఈ 6 ఇంచెస్ దూరం ప్రయాణాన్ని మనము మూత్రధార ప్రయాణాన్ని మనం ఏంటంటే జెనిటల్ ట్రాక్ అంటాం. అంటే కెనాల్, మూత్రం ప్రయాణించేటువంటి ఒక మార్గం అన్నమాట. ఆ మార్గాన్ని క్లీన్ చేస్తుంది. ఈ మార్గం ఎప్పుడు ఉపయోగపడుతుంటే కేవలం మూత్రం బయటకు పోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. తర్వాత దానికి ఏ యొక్క కర్తవ్యాలు ఉండవు ఆ యొక్క మార్గానికి. కాబట్టి మూత్రం 2 గంటల్లో, 3 గంటలు, 4 గంటలు మనం విసర్జిస్తాం. కాబట్టి విసర్జించే ముందు, అది బయటకు వచ్చే ముందు ఆ కెనాల్, జెనిటల్ ట్రాక్ ను క్లీన్ చేసేస్తాం, శుభ్రం చేస్తాం. ఆ శుభ్రం చేసేటువంటి యూరిన్ని తీసుకోరాదు అని సూత్రం అన్నమాట. ఎందుకో దానిలో అశుద్ధి పదార్థాలు ఉండొచ్చు, లేదా ఆ జెనిటల్ ట్రాక్ ను శుభ్రం చేసిన తర్వాత దాంట్లో మలినం కానీ, దోషాలు కానీ ఆ మూత్రంలో ఉండవచ్చు. కాబట్టి మొదటి 1 ఇంచ్ మూత్ర ప్రవాహాన్ని సేవించరాదు అని శాస్త్ర ప్రమాణాలు, యోగ ప్రమాణాలు. అంతేకాదు, ధామరతంత్రంలో పరమశివుడు కూడా ఈ విషయాన్ని సృష్టించాడు. ఇంకా పోతే 5 ఇంచులు ఉంది, 1 ఇంచు వదిలేస్తున్నాం, 1 ఇంచు మూత్రం. ఇంకా 5 ఇంచుల్లో 4 ఇంచుల మధ్య మూత్రం మాత్రం మనం సేకరించాలి గ్లాసులో, దాన్ని తాగొచ్చు కూడా. 1 ఇంచు వేస్ట్, 4 ఇంచు మూత్రాన్ని మాత్రమే తాగాలి. దాన్ని మనం మధ్య మూత్రం అంటాం. కాబట్టి మొదటి 6 ఇంచెస్ యొక్క మూత్ర ప్రయాణంలో, ధారణ ప్రవాహంలో మొదటి 1 ఇంచు మూత్రాన్ని వదిలేస్తాం, మధ్యలో తాగేస్తాం. ఎంతవరకు తాగుతాం? 4 ఇంచుల మూత్రం మాత్రమే తాగుతాం. తర్వాత లాస్ట్ 1 ఇంచ్ మూత్రధార ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని మనము పట్టుకోరాదు, గ్లాసులో తాగరాదు, దాన్ని వదిలివేయాలి. అది 2 రహస్యాలు. కాబట్టి మొదటి కొద్ది భాగము సాధారణ భాషలో చెప్పుకున్నట్లయితే ఎంత క్వాంటిటీ ఏమిటి అని నేను లెక్కలేదు, కొద్దిగా. ఎందుకంటే ఆ జెనిటల్ ట్రాక్ క్లీన్ కావడం, శుద్ధి కావడం, కొద్దిగా వదిలేస్తాం, పట్టుకో, తాగము. అదే మరి లాస్ట్ కొద్ది భాగం, ఉదాహరణకు 1 ఇంచ్ అని, ఆ 1 ఇంచ్ ఇంకా 1 ఇంచ్ ధార బయటకు వస్తుంది అన్నటువంటి సందర్భంలో దాన్ని కూడా వదిలేయాలి. అంటే దాన్ని మనం సేకరించరాదు, గ్లాసులో పట్టరాదు, స్వీకరించాలి, దాన్ని వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి లాస్ట్ 1 ఇంచ్ మూత్రాన్ని అంటే,
దానికి మళ్ళీ కొన్ని కారణాలు ఏమిటంటే ఆ లాస్ట్ 1 ఇంచ్ మూత్రంలో ధారలో ప్రవాహంలో అందులో మలినాలు, దోషాలు, లేకపోతే శుద్ధ, బురద, రాళ్ళు, శుద్ధ ఇవన్నీ ఉండొచ్చు. అందరికీ ఉండాలని కాదు, కొద్దిమందికైనా ఉండొచ్చు. అదంతా వృధా అన్నమాట, వేస్ట్. అది మళ్ళీ కడుపులోకి పోయినా కూడా అది మళ్ళీ బయటికి రావాల్సిందే. అనవసరంగా మనం తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి దాన్ని కూడా 1 ఇంచ్‌ను వదిలేయాలి. కాబట్టి మొదటి 1 ఇంచ్, లాస్ట్ 1 ఇంచ్ అంటే మొదలు కొద్ది భాగం, లాస్ట్ కొద్ది భాగం, ప్రారంభంలో కొద్ది భాగం, చివరి కొద్ది భాగం మనం వదిలేయాలి, తాగు. అది దాని యొక్క రహస్యం. ఈ విషయంలో డామర్తంత్రంలో పార్వతికి కూడా ఇదే విషయం వస్తుంది. ఎందుకు వదిలివేయాలి ఫస్ట్ అండ్ లాస్ట్, ఎందుకు తాగకూడదు? అప్పుడు పరమశివుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏ విధంగా అయితే సర్పం నోటిలో తర్వాత తోకకు, సర్పానికి నోటిలో తోకలో విషం ఉంటుంది. అది మనం కూడా అనుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. ఏ విధంగా విషం ఉంటుందో ఆ మాదిరిగా మూత్రంలో కూడా మొదలు లాస్ట్ కొన్ని చెడ్డ పదార్థాలు, లేకపోతే మురికి, శుద్ధ, లేకపోతే శుద్ధ, లేదా చిన్న చిన్న రాళ్ళు ఉండవచ్చు. కానీ దాన్ని వదిలివేయటం మంచిది అని పరమశివుడు పార్వతికి ఇచ్చేటువంటి సమాధానం అన్నమాట. ఇది డామరతంత్రంలో ఉంది. అదే మాదిరి యోగ శాస్త్రాల్లో కూడా ఈ విషయము నిక్షిప్తంగా ఉంది అన్నమాట. అది మెడికల్ సైన్స్ లో కూడా ఉంది. మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే మూత్రంలో లాస్ట్ లో సెడిమెంట్స్ ఉంటాయి అని. సెడిమెంట్ అంటే శుద్ధ, రాళ్ళు, బురద, ఇవన్నీ ఉన్నటువంటి పదార్థం, దాన్ని సెడిమెంట్స్ అంటే. అది యూరిన్ బ్లాడర్ లో కూడా కింద చేరి ఉంటుంది. అదేం ప్రమాదం కాదు. ప్రమాదం మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం కదులుతుంటాం, పండుకుంటాం, కూర్చుంటాం, వంగుతాం, లేస్తాం, ఇట్లా పనులు చేస్తుంటే యూరిన్ బ్లాడర్ కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు అందులో మూత్రం కూడా కదులుతూ ఉంటుంది. అందులో మలిన పదార్థాలు మంచి చెడ్డ అంత కదులుతుంటాం, మనకి పైకి అవుతా ఉంటాం. అంతేకాకుండా పాత మూత్రంలోకి కొత్త మూత్రం వచ్చి బ్లాడర్లో పడుతూ ఉంటుంది. ఇట్లా ఈ కదలిక వల్ల అంత కలిసిపోయి ఉంటుంది, మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఆ మలినాలు, బురద, మురికి, రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. దీన్ని మనం శుద్ధ అంటాం, బురద అంటుంటాం. మెత్తగా శుద్ధలాగా ఉంటుంది, డస్ట్, పౌడర్ డస్ట్ లాగా. కాబట్టి అటువంటివి ఉంటాయి, అవి మళ్ళీ స్వీకరించిన అనవసరం బాడీలోకి. కాబట్టి వదిలివేయాలి. అంతేకాదు ఈవెన్ మనం అమృతం తీసుకోండి, అమృతంలో కూడా చివర విషం ఉంటుంది. అంటే పనికిరాని పదార్థం కింద ఉంటుంది అమృతాన్ని. అందుకేదో పరమశివుడు ఆ యొక్క అమృతాన్ని తాగాడని, అందుకే మన పరమశివుడు నీలకంఠుడు అంటాం. ఆ విషయాన్ని అంతా ఇక్కడ కంఠంలో పెట్టుకున్నాడు పరమశివుడు. కాబట్టి ఆ విషయం కూడా అవసరమే, కానీ దాన్ని భరించే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అది ఒక పరమశివునికే సాధ్యం. అమృతంలో ఉండేటువంటి ఆ చివరి విష పనికిరాని పదార్థాలు తాగినటువంటి వ్యక్తి ఒక పరమశివుడే. ఇంకా ఆ మాదిరిగానే మన మూత్రంలో అది ఉంటుంది కాబట్టి విసర్జించాలి. కానీ మన మూత్రంలో విషం కూడా ఉంటుంది, దాన్ని మనం యూరియా అంటాం. సైంటిఫిక్ గా కూడా నేను తెచ్చేసాను. అంటే మూత్రంలో అనేక రసాయనిక పదార్థాలు ఉంటే అందులో యూరియా, ఆ యూరియా విషం. అంటే మొత్తం మన మూత్రంలో ఏమన్నా చూసుకుంటే ఈ యొక్క యూరియా విష పదార్థం 2.5% మాత్రమే, 2.5% ఉంటుంది విషయం. అది ప్రమాదం కాదు, అది శరీరానికి అవసరమే. అది హార్మ్ఫుల్ కాదు, డేంజర్ కాదు, దాంట్లో మరణించం. అది సైన్స్ లో కూడా ప్రూవ్ అయింది, సైన్స్ కూడా చెప్తుంది. యూరియా ఉంది పాయిజన్, అది ప్రమాదం కాదు. ఎందుకంటే శరీరానికి కొద్దిగా విష పదార్థం కూడా అవసరం. అది స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరణ, తేజస్సు కలిగిస్తుంది శరీరానికి. కాబట్టి ఆ విషయం అనేది అవసరం. కాబట్టి మూత్రం కూడా అది మళ్ళీ శరీరంలో పంపించకుండా ఆగకుండా ఉండడం మంచిదని మన డామర్తంత్ర గ్రంథము బోధిస్తుంది. అదే మాదిరి మొదటి మూత్రాన్ని మాత్రమే తీసుకోవడం అంటే, ఒకటి మధ్యమూత్రం పరిగోగా, ఉదయమే మొదటి మూత్రం తీసుకోవడం అంటే మార్నింగ్ నుంచి నైట్ మనం నిద్రపోయేంత వరకు, లేదా 24 hours మనకు వచ్చేటువంటి మూత్రం అంతా ఉపయోగమే. ఇందులో ఏది వృధా అయ్యేటువంటి
మూత్రం కాదు. 24 hours యూరిన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ముఖ్యంగా క్యాన్సర్, HIV ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ విత్ 24 hours అది యూరినే తాగుతారు, నీళ్లు తాగుతారు, ఏం తింటారు. దాని ద్వారా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మూత్రంలో యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని ఈ మధ్యన రీసెర్చ్ లో తెలిసింది. కాబట్టి మూత్రంతో క్యాన్సర్ కూడా మనం ఏం చేయొచ్చు అనమాట. కాబట్టి 24 hours కూడా మనకు అవసరమే. మెడికల్ సైన్స్ లో మనం మూత్రంతో పరీక్ష చేస్తాం. 24 hours మూత్రం పరీక్ష అని ఉంటుంది. 24 గంటల మూత్రాన్ని సేకరించి ఆ మూత్రంతో కలిపిన మూత్రాన్ని కొన్ని టెస్టులు చేస్తాం. అంటే శరీరంకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏం రోగ లక్షణాలు ఉన్నాయా అనే విషయాలు మనకు మూత్రం ద్వారా తెలుస్తాయి. అందుకని మెడికల్ సైన్స్ లో 24 hours మూత్ర పరీక్ష అనేది ఈరోజు కూడా చాలా మంది చేస్తారు. షుగర్ పేషెంట్లకి, డయాబెటిస్ కి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం చేసి టెస్ట్ చేస్తాం. అట్లాగా 24 hours యూరిన్ కూడా మనకు అవసరమే. అయితే ఈ 24 hours యూరిన్ లో మార్నింగ్ ఉదయ మూత్రం చాలా మంచిది, శ్రేష్టమైనది. రసాయనికంగా అది చాలా మంచిది. ఆ మూత్రాన్ని తప్పకుండా తాగు. మిగతా 24 hours వచ్చేదంతా తాగొచ్చు, తప్పే కాదు. అయినా ఆ మార్నింగ్ వచ్చేదాన్ని మనం వేస్ట్ చేయకుండా తప్పకుండా తాగాలి. ఎందుకంటే మార్నింగ్ మొట్టమొదటి యూరిన్లో హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. రాత్రి సమయంలో ఆ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మనం ఉదయం పొద్దున్న మొట్టమొదటి లేస్తున్నాయి. 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, 7, 8 లేచే వాళ్ళు ఉన్నారు. లేస్తేనే మొట్టమొదటి లేచినప్పుడు వచ్చేటువంటి మూత్రధారని మనం ఏమంటామంటే మొట్టమొదటి యూరిన్ అంట. మొదటి మూత్రం. 4 గంటలకు లేచే అలవాటు ఉంటుంది, మూత్ర విసర్జనకి వెళ్తారు. ఆ సమయంలో వచ్చిన మూత్రాన్ని కొంతమంది 5 గంటలు లేస్తారు, మూత్రానికి వెళ్తారు విసర్జన. ఆ మొట్టమొదటి మూత్రాన్ని తాగు. మరి కొంతమంది 7, 8కి లేస్తారు. అటువంటి వాళ్ళు ఆ మూత్రాన్ని తాగదు. అది మొట్టమొదటి మూత్రం కాదు. మొట్టమొదటి మూత్రం ఏది మంచిదంటే సూర్యోదయం కాక మునిపే వచ్చేటువంటి మూత్రమే మంచిది. ఎందుకంటే సూర్యకిరణాలు అయితే ఇప్పుడు వచ్చి మన కంటికి తగ్గుతాయో శరీరంలో ఉత్పత్తి అయిన కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి కావు. రాత్రిపూట ప్రశాంతంగా మనం నిద్రపోతాం కాబట్టి శరీరంలో కొన్ని శ్రేష్టమైనటువంటి హార్మోన్స్, విటమిన్స్ ఉత్పత్తి అవుతాయి. అది సైన్స్ ప్రకారం దాని నిర్ధారణ అయింది. మెలాంటోనిన్ అనేటువంటి ఆ పేరుతో ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది శరీరంలో. ఆ హార్మోన్ అనేక జబ్బులకు ట్రీట్మెంట్, చికిత్సగా ఉపయోగపడుతుంది, ఔషధంగా ఉపయోగపడుతుంది. సైంటిఫిక్ లో అది ప్రూవ్ అయింది. సైన్స్ కూడా చెప్తుంది. ఆ మెలాంటోనిన్ మెడిసిన్స్ కూడా తయారు చేస్తుంది. కాబట్టి చీకటి సమయంలో శరీరంలో మనకు పీనల్ గ్లాండ్ అని, మైండ్ వెనుక ఒక పీనల్ గ్లాండ్ అని, పిట్యూటరీ గ్లాండ్ మాది పీనల్ గ్లాండ్ కూడా ఉంటుంది. దాన్ని మనం 3వ కన్నం థర్డ్ ఐ అంటాం. ఆ పీనల్ గ్లాండ్ ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎప్పుడు హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది? చీకటి సమయంలోనే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే రాత్రి సమయంలో, అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ సూర్యోదయం కాక ముందు వరకు, సూర్యోదయం అవుతూనే అది ఆ హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. అంటే చీకటి ఆ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ప్రేరణ కనిపిస్తుంది. వెలుతురు వస్తూనే ఆ ఉత్పత్తిని నిరోధించబడింది. ఉత్పత్తి కాదనమాట ఆ హార్మోన్. మెలాంటోనిన్ అనేటువంటి హార్మోన్ అది మూత్రంలో ఉంటుంది, మూత్రంలో ఉత్పత్తి అవుతుంది. అందుకనే మూత్రాన్ని మొట్టమొదటి లేచినప్పుడు మొదటి మూత్రాన్ని తాగాలి. ఆ మూత్రం ఎప్పుడంటే సూర్యోదయం కాక మునిపే. సూర్యోదయం అయిన తర్వాత మూత్రం తీసుకుంటే మామూలు మూత్రం అదే అయిపోతుంది. దినంలో 24 గంటల్లో వచ్చేటువంటి మూత్రం ఎలా ఉంటుంది అది కూడా అలాగే ఉండిపోతుంది. ఆ మెలాంటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉండదు, అది ఉత్పత్తి కాదు. అది చీకటి సమయంలోనే శరీరంలో ఉత్పత్తి అవుతుంది. పినియల్ గ్లాండ్ ఆ యొక్క హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రయోజనాలు మనం పొందాలనుకున్నట్లయితే అది న్యాచురల్ గా ఔషధం, న్యాచురల్ గా చికిత్స జరుగుతుంది. ఆ యొక్క మెలాంటోనిన్ హార్మోన్తో, యూరిన్లోంచి వచ్చేటువంటి హార్మోన్తో మందులు కూడా తయారు చేస్తుంది. కాబట్టి దాన్ని మనం వృధా చేస్తాం మూత్రంతో.
ప్రతి మూత్రం స్వీకరించే వాళ్ళు, కొత్తగా స్వీకరించే వాళ్ళు కూడాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మార్నింగ్ టైం ఉదయం లేస్తూనే మొట్టమొదటి యూరిన్ మాత్రము విస్మరించరాదు. దాన్ని తప్పకుండా స్వీకరించాలి. దాంట్లో విటమిన్స్ కానివ్వండి, హార్మోన్స్ కానీ సంపూర్ణంగా ఉంటాయి. అది ఆరోగ్యానికి చాలా అవసరం. వాటిని మనం ఉపయోగించుకోకుండా మనము విసర్జించరాదు. ఆ హార్మోన్ మన శరీరంలో డిఫిసిట్ అయితే మళ్ళీ పోయి మన విటమిన్లు, హార్మోన్ సంబంధించినటువంటి మందులు తినాల్సింది. కాబట్టి దాన్ని వేస్ట్ చేయకుండా మనం తాగితే అది శరీర రోగాలకు ప్రివెన్షన్ గా పనిచేస్తుంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ శరీరంలో అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ మొదటి మూత్రాన్ని వేస్ట్ చేయరాదు. ఆ మూత్రాన్ని పట్టుకొని మళ్ళీ ఆ మూత్రాలు కూడా మొదటి కొద్దిగా వదిలేసి, లాస్ట్ కొద్దిగా వదిలేసి మీకంతా కాదు. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ తప్పదు. జెంటల్ ట్రాక్, యూరిన్ ట్రాక్ ని, కెనాల్ని క్లీన్ కావాలి. అది ఒక కొద్దిగా కొన్ని డ్రాప్స్ అలా బయటికి వెళ్ళిపోయి మార్నింగ్ యూరిన్ లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లీనింగ్ పర్పస్. కాబట్టి ఆ మెలాటోనిన్ హార్మోన్ మనం ఉపయోగించుకోవాలంటే ఆ మార్నింగ్ మూత్రాన్ని తాగాలి. యోగశాస్త్రంలో ఉంది, డామర్ సంత్రంలో కూడా ఈ విషయాన్ని చెప్పబడింది. ఆస్ట్రేలియాలో దీనిపైన ప్రత్యేకమైన పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ప్రకారము ఇది నిజమైంది. చూడండి, పరమశివుని యొక్క దూరదృష్టి కానీ, ఆలోచన శక్తి కానీ, శరీరంలో ఉన్నటువంటి రహస్యాలని కానీ, ఎన్ని రహస్యాలను శరీరంలో నిక్షిప్తం చేసి పెట్టాడో పరమశివుడు ఆరోగ్యం వరకు మీరే ఆలోచించండి. కాబట్టి పరమశివుడు మొట్టమొదటి చెప్పేది ఇదే. ఎవరి శరీరానికి ఏ మందు ఔషధం అవసరమో అది ఆ శరీరం నిక్షిప్తపరిచి ఉంది. ఎవరి శరీరం యొక్క కండిషన్స్, పరిస్థితులు అది వేరు. వారి శరీరం తగినట్లుగానే మూత్రం ఉత్పత్తి అవుతుంది. ఆ మూత్రంలో ఔషధాలు ఉన్నాయి. ఆ ఔషధాలు చికిత్సకు ఉపయోగపడతాయి అన్న రహస్యాలు ఆ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో రహస్య విషయాలు నిక్షిప్తమైన అనమాట ఆ డావర్తంతో ఉన్నటువంటి గ్రంథంలో. ఈ రోజు ఆ మూత్రంలో ఉండే రహస్య విషయాల పైన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రారంభ దశల్లో 1917 శతాబ్దంలో అంత పరిశోధనలు జరగలేదు. ఈ మధ్యకాలంలో మూత్రం యొక్క అవగాహన పెరిగింది. అనేకమైనటువంటి రోగాలు, మందులు లేని రోగాలు, కొత్త జబ్బులు, వీటి మందులు లేకపోవడం, వీటి కారణాల వల్ల మూత్రం పైన అనేకమైన పరిశోధనలు కొత్తగా జరుగుతూ ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాయి. అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఫర్దర్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మూత్ర రహస్యము, మూత్రపైన పరిశోధనలు, అధ్యయనాలు విదేశాల్లో ఎక్కువ జరుగుతుంది. ఇది భారతదేశం గ్రంథమే. భారతదేశం మొట్టమొదటి పుట్టింది. ధామతంత్రం అనేది మొట్టమొదటి ప్రపంచంలో ఒక్కటే ఒక పుస్తకం ఉండేది. ఇందులో అన్ని రహస్యాలు చెప్పబడ్డాయి. కానీ మనం భారతదేశంలో ఆ గ్రంథానికి అంత ప్రాచుర్యం లేదు. పరిశోధన చేసేవారు లేరు. సాధన చేసేవారు విదేశాల్లో వీటిపైన విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ రహస్యాలు తెలుసుకుని వారు మూత్రాన్ని ఉపయోగించి మందులను తయారు చేసి అలోపతిక్ మెడిసిన్ పేర్లతో బజార్లో ఈ మందులు అమ్ముతూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయాలు మన సాధారణమైన ప్రజలకు తెలియదు. పెద్ద బిగ్ ఫార్మా కంపెనీస్ మూత్రాన్ని కలెక్ట్ చేస్తున్నారు. గుర్రాలను పెంచి గుర్రాల ద్వారా మూత్రాన్ని కలెక్ట్ చేసి ఆ మూత్రం నుంచి కూడా మందులు తయారు చేస్తున్నారని మనకు కొన్ని రిపోర్ట్లు, నివేదికలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో అంత ప్రాచుర్యం లేదు. విదేశాలలో అలోపతి మెడికల్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నా సరే వాళ్ళు యూరిన్ థెరపీని పాటిస్తారు. మూత్ర వైద్యం పాటించమని పేషెంట్లకు కూడా సలహా ఇస్తారు. చాలా మంది డాక్టర్స్ ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు. కాబట్టి ఆ మొదటి మూత్రం యొక్క ప్రాధాన్యత అది మధ్యమూత్రం యొక్క ప్రాధాన్యత అయింది. అంటే ఆ మొదటి మూత్రాన్ని మార్నింగ్ టైం వచ్చి తప్పకుండా ప్రతి ఒక్కరు స్వీకరించాలి. అందులో రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఈ రీసెర్చ్ పరిశోధనే మనకు నిర్ధారణ, ప్రూఫ్ అన్నమాట, ఆధారం. ఇంకా ఇటువంటి ఎన్నో రహస్య విషయాలను యూరిన్లో ఉండే వాటిని ఈ మధ్యకాలంలో పరిశోధన చేసి వాటి ఫైండింగ్స్ తో మందులను తయారు చేస్తున్నారు. ఇంకా మళ్ళీ మనం కొద్ది ముందుకెళ్ళి ఇంకొక విషయాన్ని గమనిస్తే జంతువుల మూత్రాన్ని తాగొచ్చాలి.
చూడండి, భారతదేశంలో లేదా ప్రపంచంలో చూడండి, అనేక మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, విచారాలు, సిద్ధాంతాలు, అలవాట్లు, కస్టమ్స్, ప్రాక్టీసెస్. కాబట్టి వారి వారి ఆ సంస్కృతులు, సాంప్రదాయాలకు వారి యొక్క నమ్మకాలు, విశ్వాసాలు, అలవాట్లు వేరువేరుగా ఉన్నాయి. దానికి తగినట్లే వాళ్ళు జంతువుల పైన కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. ఒక సంస్కృతి, ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క జంతువు పైన ప్రత్యేకత, అభిమానం, భక్తి, విశ్వాసాలు కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఏ జంతువు యొక్క మూత్రాన్ని తీసుకోవాలి? మానవ మూత్రం సరిపోతుందా, లేకపోతే జంతు మూత్రాన్ని స్వీకరించాలి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అది నమ్మకము, విశ్వాసం. తర్వాత సామాజిక యాక్సెప్టెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్ అంటే సామాజిక సమ్మతం ఉండాలి. తర్వాత అనుభవాలు, అనుభూతులు ఏం చెప్తుంది, రికవరీ స్టోరీస్ ఏం చెప్తుంది, ప్రాచీనం నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఇలాగ వీటిపైన ఆధారపడి జంతుమూత్రం తీసుకోవాలా లేదా అనేది ఆయా మతాల సంస్కృతులు, సాంప్రదాయాల పైన ఆధారపడి ఉంటుంది. అంతేదానికి దీని నిర్దిష్టమైనటువంటి సైన్స్ లో ఫైండింగ్స్ కానీ, మత గ్రంథాలలో ఫైండింగ్స్ కానీ, పరిశోధనలు కానీ, పరిశోధనాత్మక సిఫారసులు కానీ లేవు. నమ్మకము, విశ్వాసం. ఉదాహరణ తీసుకోండి, హిందూ మతంలో చాలా మంది గోమూత్రం సేవిస్తుంటారు. గోపైన నమ్మకము, విశ్వాసం. అదే మా చూడండి, ఇస్లామిక్ ఖురాన్ కూడా చెప్పబడింది అనమాట. ఖురాన్లో చదవండి, బుఖారీస్ కామెంట్ అని ఖురాన్ అని చెప్తారంటే కేమెల్ అంటే ఒంటె మూత్రం తాగమని సిఫారసు చేస్తుంది. మెడికల్ పర్పస్ కి, చికిత్స కొరకు ఒంటె యొక్క మూత్రాన్ని తాగండి అని సిఫారసు చేస్తుంది అనమాట వారి మత గ్రంథం మహమ్మడ్. వారు ఒంటె మూత్రాన్ని తాగు మెడికల్ పర్పస్. అదే బైబిల్కి రండి, బైబిల్లో జీసస్ క్రీస్తు మానవ మూత్రాన్ని సిఫారసు చేస్తారు. అదే సిక్కిజంలో, జైనిజంలో, బుద్ధిజంలో ఈ గ్రంథాలంతా మానవ మూత్రాన్ని సిఫారసు చేశారు. మానవ మూత్రాన్ని స్వీకరించమని సలహా ఇస్తుంది. కాబట్టి దీనిపైన ఇటువంటి సిఫారసు ఫైండింగ్స్ కానీ మనకు నమ్మకము, విశ్వాసం. ఇంకా కొన్ని సంస్కృతి సాంప్రదాయాల్లో మీకు తెలుసు లేదు, గొర్రె, మేక వాటి మూత్రాన్ని తాగేవాళ్ళు కూడా, గాడిద మూత్రాన్ని తాగేవాళ్ళు కూడా. చిన్న పిల్లలు 4 నెలలు 5 నెలల శిశువు కూడా గాడిద మూత్రాన్ని తాపుతారు. పిల్లతనం, చిన్నతనం, కొన్ని వ్యాధులు రాకుండా. ఈ నమ్మకం, విశ్వాసం ఈ రోజు కూడా మనకు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఉపయోగిస్తూ ఉంటారు. అది ప్రచారంలో ఉంది కూడా. ఇట్లా జంతువుల మూత్రం తీసుకోవడం లేదా అనే విషయం పైన మన నమ్మకము, విశ్వాసము, అనుభవము, అనుభూతి, మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి వీటిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనిపైన మనము అధికారపూర్వకంగా ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ డామర్తంత్ర గ్రంథంలో పరమశివుడు ఏ జంతు మూత్రాన్ని సిఫారసు చేయలేదు. జంతువుల యొక్క మూత్రాన్ని స్వీకరించమని ఒక సెంటెన్స్ కానీ, ఒక వాక్యం కానీ, ఒక పదం కానీ డామర్తంత్ర గ్రంథంలో లేదు. ఉపనిషత్తులో లేదు. పోతులు వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞాన గ్రంథంలో మూత్రాన్ని గురించి ప్రస్తావించారు. మానవుల యొక్క ఈ మూత్రాన్ని వచ్చేటువంటి కాలంలో, యుగంలో ప్రజలు ఈ మూత్రాన్ని బజార్లు అమ్ముతారు, ఒక కమర్షియల్ ప్రొడక్ట్ అయిపోతుంది. మూత్రానికి అంత డిమాండ్ ఉంటుంది అని విరాట్ పోతులు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసి. కాబట్టి జంతువుల మూత్రం కాదు, మానవ మూత్రాన్ని తీసుకోవాలి. మానవుడు మానవ మూత్రాన్ని తీసుకోవాలి. ఎందుకంటే జంతువుని, మానవ శరీరాన్ని పోల్చినట్లయితే ఫిజికల్గా, కెమికల్గా, మెటబాలిజంగా అన్నింటిలో కూడా జంతు శరీరం, మానవ శరీరాలు వేరు. దాని లక్షణాలు, మన లక్షణాలు వేరు. ఆహారపు అలవాట్లు వేరు. కానీ జంతు యొక్క ఆహార అలవాట్లు తగినట్లే దాని మూత్రం తయారవుతుంది. మన శరీరంలో మనం తిన్న ఆహార పదార్థాలు తగినట్లే మన శరీరంలో మూత్రం తయారవుతుంది. దానిలో ఉన్నటువంటి కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, రసాయనాలు, మూల పదార్థాలు వేరుగా ఉంటుంది. కాబట్టి జంతువుల యొక్క మూత్రం మానవ శరీరం పడుతుందో లేదో తెలియదు. అంతేకాకుండా ఈ జంతువుల మూత్రము అందరికీ ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు లభించదు. కానీ మానవ మూత్రం ఎప్పుడు మన శరీరంలోనే
ఏ ఊరికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ మందు మన దగ్గరే ఉంటుంది. కాబట్టి డ్రగ్ నీవే, పేషెంట్ నీవే, డాక్టర్ నీవే. కాబట్టి జంతువుల మూత్రాన్ని ఈ 2-3 తప్ప, కవు, కేమెల్ ఇవి తప్ప ఇంకెక్కడ వేరే గ్రంథాల్లో జంతువుల మూత్రాన్ని తాగాలి లేదు. కానీ కొన్ని మందుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గుర్రాలను పెంచి పోషించి వాటి యొక్క మూత్రాన్ని సేకరించి వాటితో మందులను తయారు చేస్తున్నారని మనకు కొన్ని నివేదికల్లో కనిపిస్తుంది. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే మానవ మూత్రమే. మానవ శరీరం మానవ మూత్రాన్ని తాగాలి. దాని యొక్క ప్రాధాన్యత గురించి పరమశివుడు మనకు ఆ గ్రంథంలో నిక్షిప్తపరిచాడు. శరీరాన్ని తయారు చేసింది పరమశివుడే. ఈ యొక్క రహస్యాలు తెలిసినవాడు పరమశివుడే. ఈ శరీరానికి ఏ ఔషధాలు కావాలనో తెలిసినవాడు పరమశివుడే. డాక్టర్ శరీరాన్ని తయారు చేయలేదు. ఈ శరీరాన్ని ఆధారంగా పెట్టుకొని, ఈ శరీరం రసాయన లక్షణాలు పెట్టుకొని ఆర్టిఫిషియల్ సింథటిక్ డ్రగ్లు మందులను తయారు చేస్తున్నారు. సహజమైన మందులు కావు, న్యాచురల్ మందులు కావు. న్యాచురల్ మందులన్నీ మన శరీరంలోనే తయారు, ప్రకృతి సహజమైనటువంటి మందులు. ఆ సహజమైనటువంటి మందులే ఈ శరీరానికి సూట్ అవుతాయి, స్వీకరించాలి. కాబట్టి ఇతర వైద్య పద్ధతుల్లో ఉన్నటువంటి మందులు మనం తీసుకున్నట్లయితే శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్, రియాక్షన్స్ ఉండొచ్చు, శరీరానికి సరిపడకపోవచ్చు. కాబట్టి శరీర అవయవాలే శరీరానికి అవసరం. దీని మూల సూత్రం ఏమిటంటే ఏ బాడీ ట్రీట్స్ ఇట్ సెల్ఫ్, అంటే తన శరీరాన్ని తనే ట్రీట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో అదర్స్ బాడీ, మన శరీరం మన ఆరోగ్యాన్ని ట్రీట్ చేయకుండా ఇతర శరీరాలు కూడా బాగా చేస్తుంది. అంటే మన మూత్రము ఇతరుల ఇతర శరీరాలు కూడా సరిపోతుంది. ఇతరులకు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మన మూత్రాన్ని తాపచ్చు. ఎందుకు అన్ని శరీరాలు ఒకటే, లక్షణాలు, గుణాలు, ధర్మాలు అన్నీ ఒకటే. పరమాత్మ నిర్మించిన శరీరం కాబట్టి మన మూత్రం ఇతరులకు తాపచ్చు, వారి ఆరోగ్యం కూడా నయమవుతుంది. దాన్ని మనము యూరిన్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఒక మూత్రాన్ని ఇతరులకు ఎక్కించాలి, ఇతరులకు తాపడం. ఇప్పుడు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం, మన రక్తాన్ని ఇతరులకు ఇస్తున్నాం, బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయి, మనం బ్లడ్ ఇతరులకు సరిపోతుంది కదా, మరి వారికి అనారోగ్యాలు పోతుంది కదా. కాబట్టి ఏ విధంగా మనం బ్లడ్ ఇతరులకు ఎక్కిస్తున్నామో మన మూత్రం కూడా ఇతరులకు తాగొచ్చు, వారికి చికిత్స జరుగుతుంది. మన మూత్రం వారి శరీరంలో ఒక భాగం అవుతుంది, ఆ శరీరంలో అడ్జస్ట్ అయిపోతుంది. కానీ జంతువుల మూత్రం మన శరీరం అడ్జస్ట్ కాదు. మెటబాలిక్ సిస్టమ్ వేరు, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ వేరు, రసాయనిక క్యారెక్టరిస్టిక్స్ వేరు. అదే మరి మన కంటిని ఇతరులకు ఇస్తున్నాం, మన కళ్ళు వాళ్ళకి సరిపోతుంది, ఐ బ్యాంక్స్ వచ్చాయి. మన కిడ్నీ ఇతరులకు ఇస్తున్నాం, ఆ కిడ్నీ వాళ్ళకి సరిపోతుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్, సంతానం లేని వాళ్ళకు మన 7 వాళ్ళకి ఇస్తున్నాం వీర్యం, వాళ్ళకి సంతానం కలుగుతుంది. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే బాడీ ట్రీట్స్ ఇట్ సెల్ఫ్, మన శరీరాన్ని తనే చికిత్స చేసుకుంటుంది. తర్వాత ఇతరుల శరీరాన్ని కూడా అనారోగ్యాలతో బాగు చేస్తుంది. ఇది మూల సూత్రం అన్నమాట. దీన్నే ఆటో థెరపీ, ఆటో యూరిన్ థెరపీ అంటారు. ఆటో అంటే స్వయం, సెల్ఫ్. ఎవరి మూత్రంతో వారి అనారోగ్యాలు బాగు చేసుకోవచ్చు, ఇతరుల యొక్క అనారోగ్యాన్ని కూడా బాగు చేయవచ్చు. చూడండి, ఇదే సమస్య. కాబట్టి మన మూత్రం మనకే కాకుండా మన మిత్రులకు, ఇంట్లో బంధువులకు అనారోగ్యంగా ఉంటే మన మూత్రాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ మూత్రం లేకపోయినా, షార్టేజ్ ఉన్నా, ఉత్పత్తి లేకపోయినా మన మూత్రాన్ని ఇవ్వచ్చు, అది ఉపయోగపడుతుంది. మిగతా ఇస్తున్నాం కదా, బ్లడ్ ఇస్తున్నాం, కన్ను ఇస్తున్నాం, కిడ్నీ ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ మన వీర్యం ఇస్తున్నాం. అదే మరి సరగెన్సీ వచ్చింది, సంతానం లేని వారికి ఇతర స్త్రీ గర్భం అద్దెకు తీసుకొని సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాం, శిశువుని పుట్టిస్తున్నాం. అదే మరి స్టెమ్ సెల్ థెరపీ అని వచ్చింది. ఒక బాడీలో ఉండే సెల్స్ ని డెవలప్ చేసి ఇతర బాడీలోకి ఎక్కించి ఆ బాడీలో ఉండేటువంటి అనారోగ్యాలు నయం చేస్తున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ స్టెమ్ సెల్ థెరపీ. ఈ స్టెమ్ సెల్ థెరపీ మూత్రం నుంచి కూడా తయారవుతుంది. పరిశోధన జరుగుతూ ఉన్నది దీనిపై. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఈ మూత్రం ఎలా సేవించాలి, స్వీకరించాలని తెలుసుకొని ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాకుండా మనం ఈరోజు ఉన్నటువంటి యూరిన్ విసర్జించి వేస్ట్ చేయకుండా దాన్ని మనం కలెక్ట్ చేయొచ్చు, సేకరించవచ్చు. అంటే మూత్రాన్ని నిల్వ ఉంచి
భవిష్యత్తులో వాడుకోవచ్చు. రేపు ఎల్లుండి 1 వీక్ 2 వీక్స్ తర్వాత వాడుకోవచ్చు. అంటే మూత్రాన్ని నిల్వ ఉంచవచ్చు, స్టోర్ చేయవచ్చు, చేసి భవిష్యత్తులో వాడుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మూత్రం ఉంది, ఒక బాటిల్ పెట్టుకోవచ్చు. అట్లా ఒక 1 వీక్ మూత్రాన్ని మ్యాక్సిమం 1 వీక్ 10 days నిల్వ చేయొచ్చు. ప్రతిరోజు ఉండేటువంటి మూత్రాన్ని బాటిల్లో నిల్వ చేసి దానికి నెంబర్ 1, సెకండ్ డే మూత్ర బాటిల్ పైన నెంబర్ 2, థర్డ్ డే బాటిల్ మూత్ర పైన 3, 4, 5, 6, 7 అండ్ ఒక 7 days మన మూత్రాన్ని నిల్వ ఉంచవచ్చు. ఈ మూత్రాన్ని మనం 8వ రోజు వాడుకోవచ్చు. 8వ రోజు మొదటి నెంబర్ బాటిల్లో ఉన్నటువంటి మూత్రాన్ని తాగవచ్చు. 9వ రోజు 2వ బాటిల్ ఉన్న మూత్రాన్ని తాగవచ్చు. 10వ రోజు 3వ బాటిల్ ఉండే మూత్రాన్ని తాగవచ్చు. అంటే ఈ రోజు నిల్వ ఉంచినటువంటి మూత్రాన్ని మనం భవిష్యత్తులో పాడుకోవచ్చు. దీన్ని నిల్వ ఉంచిన మూత్రము అంటారు. అది చాలా మంచిది కూడా శరీరానికి. అయితే ఆ మూత్రం తాగే ముందు వేడి చేసి ఆ మూత్రం యొక్క పరిణామం ఓటికి పోయి 4 వంతు తగ్గించి, అంటే ఎందుకు మూత్రంలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఎవాపరేట్ ఆవిరైపోదు, కాబట్టి దాన్ని వేడి చేసి తాగొచ్చు అన్నమాట. కాబట్టి ఈ మూత్రాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అదే మాత్రం ఈ మూత్రంలో మనం ప్రిజర్వేటర్స్ కలిపి నిల్వ ఉంచుకోవచ్చు కొద్ది రోజులు. దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి, కానీ సహజంగా అలాగే ఉంచి తీసుకోవడం మంచిది. ఎందుకు దాంట్లో అమోనియా ఉంటుంది, అది చాలా యూస్ఫుల్. ఫెర్మెంటేషన్ జరుగుతుంది నిల్వ ఉంచినట్లయితే. అదే మరి రసాయనిక మార్పులు వస్తాయి మూత్రంలో. మ్యాసేజింగ్ చేయొచ్చు, శరీరానికి అంతా పట్టించవచ్చు. మూత్రంతో స్నానం చేయాలనుకుంటే మనకు ఒక రోజు మూత్రం చాలదు కాబట్టి ఇట్లా నిల్వ ఉంచినటువంటి మూత్రాన్ని మనం నెక్స్ట్ డేనో ఒక వారానికి ఉపయోగించి దాంతో మనం స్నానం చేయొచ్చు, శరీరానికి అంతా మర్దన చేయొచ్చు. దీనిపైన ఎన్నో ఫైండింగ్స్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి. మూత్రంతో స్నానం చేసేటువంటి కథలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. మూత్రంతో స్నానం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, రాజులు, మహారాజులు, రాణులు కూడా. కాబట్టి ఆ మూత్రాన్ని ఉపయోగించి నిల్వ ఉంచిన మూత్రంతో మనం చర్మ సౌందర్యం, స్కిన్ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు. దాంట్లో అమోనియా ఉంటుంది కాబట్టి అది డిటర్జెంట్, పరిశుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని శుభ్రం చేయొచ్చు, క్లీనింగ్ చేయొచ్చు, బాతింగ్ చేయొచ్చు, బట్టలు ఉతకొచ్చు, ఇల్లు శుభ్రం చేయొచ్చు. అమోనియా యొక్క లక్షణం ఏంటి? శుద్ధి చేయడమే. కాబట్టి ఆ మూత్రంలో అమోనియా ఉంది. కాబట్టి ఆ మూత్రాన్ని మనం ఉపయోగించి ఈ ప్రయోజనాలు ఉపయోగించాలి. శరీరం నుంచి వాసన వస్తాయి చాలా మందికి, ఆ దుర్వాసన రాకుండా నేను కాపాడుతుంది. మరి కొన్ని స్కిన్ డిసీజ్ ఉంటాయి, అవి రావు. కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటాయి, అవి రావు. నోటి దుర్వాసన ఉంటుంది, పోతుంది. ఇట్లా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దానిపైన. ప్రతి దానిపైన 1 గంట సేపు మనం ఉపన్యాసం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం నిల్వ ఉంచినటువంటి మూత్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మూత్రాన్ని ఎలా సేకరించాలి, మొదటి మూత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఉదయం ఫస్ట్ మూత్రం, తర్వాత మధ్య మూత్రాన్ని ఎందుకు స్వీకరించాలి అనే విషయాలను ఉపయోగించి మన మూత్రాన్ని సేవించవచ్చు. ఈ 2 యొక్క లిమిటేషన్ పద్ధతులు తప్ప మూత్రాన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అంత మన పరిశోధనలలో ఒక సలహా అక్కర్లేదు. నన్ను మూత్రం తాగొచ్చు, స్నిఫింగ్ చేయొచ్చు, మ్యాసేజింగ్ చేయొచ్చు, శుభ్రం చేయొచ్చు, తర్వాత గార్లింగ్ నోట్లు వేసి పుక్కలించవచ్చు, ఎనిమా చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా మన మూత్రాన్ని ఒక బాగా దాంతో పచ్చం ఏర్పడితే మీరే పరిశోధన చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా దీన్ని ఉపయోగించుకోవాలి. మీరే డాక్టర్స్, మీరే మందు, మీరే పేషెంట్. ఈ విధంగా విషయాన్ని మనం ముగిద్దాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.